ఏదైనా పాటొచ్చా అలా మీ సెలబ్రేషన్ 'లంబడి తాండ' పాట నువ్వు పాడుకున్నావా మనసులో నీకు వచ్చిందని తెలవంగానే? ఒకటి పాడు మాకు గూడా. అంటే పాటలే అంత తెలుసు గానీ, మాములు డాన్స్ చేస్తారు. మాకు ట్రెడిషనల్ డాన్స్ ఉంటది. అంటే అందరూ ఒకే స్టెప్ ఏయడము. ఒక రౌండేసి మా ట్రెడిషనల్ డ్రెస్ ఏసుకొని ఆ స్టెప్ ఏయడం అది బావుంటది. పాటేం రాదు గానీ ఆ ట్రెడిషనల్ స్టెప్ మాత్రం ఏస్తాం అందరం. మీకేదో టెంపుల్ గూడా ఉంటది గదా! మీకు ఎళ్ళావా? ఆ! మా గుడి ఉంటది. మా మీ విలేజ్‌కి మీ పడుతది కదా! తాండాకు సంబంధించిన అదే గుడి. మా తండకి జస్ట్ ఒక జెండా ఉంది. ఇంకా గుడి లేదు. గుడి కట్టియాలి. గుడి గూడా లేదు మీ తాండాకి. గుడి లేదు. నువ్వే కట్టిస్తావేమో. కట్టియాలి సార్. ఇప్పుడు నువ్వు ఇంకేమేం ప్లాన్ చేస్తున్నావు మీ తాండాలో ఒక స్కూల్ రావాలని లేకపోతే ఆ! ఎందుకంటే అక్కడ యూత్ చాలా మందికి నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడు. అదే సార్. నీ ప్లాన్స్ ఏంటి అక్కడున్న అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కే గాని, లేకపోతే ఇప్పుడు అక్కడ చదువుకొని అవకాశాలు లేక అంత దూరం ఎవరు పోతారు వదిలేసే వాళ్ళకి. వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళకేమైనా చేయాలని ఉందా నీకు? ఇది ఎగ్జాక్ట్‌లీ క్వెషన్ నాకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో అడిగారు సార్ ఈసారి. అచ్చా అడిగిరా ఇదే యూపీఎస్‌సి? సేమ్ క్వెషన్. సపోజ్ యూ ఆర్ ఎన్ అసిస్టెంట్ కమాండెంట్. వాట్ విల్ యూ డూ ఫర్ యువర్ విలేజ్ అని అడిగారు. ఇదే ఎగ్జాక్ట్‌లీ క్వెషన్. సో నేను దానికి ఏం చెప్పానంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేశా. సపోజ్ ఒక బాబు పుడితే ఫస్ట్ పుట్టగానే హెల్త్ బాగుండాలి. సో ఫస్ట్ మా దగ్గరలో మా హాస్పిటల్ ఉంటది కదా సార్. సో హాస్పిటల్‌లో ఒక డాక్టర్ బెస్ట్ డాక్టర్ ఉండేటట్టు అంటే ఐ కాంట్ డూ బట్ ఐ కెన్ ఇన్‌ఫ్లుయెన్స్ అన్నట్టు. అంటే ఎవరైనా అడిగి రిక్వెస్ట్ చేసి లేదా చేపిస్తా. మీ తాండాలో హాస్పిటల్ లేదా? లేదు తండలో లేదు. మళ్ళీ ప్రైమరీ సెంటర్ కూడా లేదా? ప్రైమరీ సెంటర్ కోసం విలేజ్‌కెళ్ళాలి. 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. మళ్ళా 3 కిలోమీటర్స్ పోవాలి. 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఓకే. సో అది ఫస్ట్ నేను హెల్త్ నుంచి ఫస్ట్ బేబీ పుట్టగానే హెల్త్ కావాలి. కానీ హెల్త్ కావాలంటే ఫస్ట్ డాక్టర్ ఉండాలి. సో ఫస్ట్ హెల్త్ నుంచి స్టార్ట్ చేశా. అంటే ఫస్ట్ నేను బేసిక్ హెల్త్ ఎమ్యూనిటీస్ ఉండేలా చూస్తాను మేడం అని చెప్పా. దెన్ మాకు హాస్పిటల్ దూరం ఉంది కాబట్టి ఇలా అని చెప్పా. మా తండ్రికి హాస్పిటల్ దూరం ఉంది కాబట్టి ఫస్ట్ రోడ్ అంతగా బాలేదు. రోడ్ మొత్తం ఇప్పుడు వేశారు. ఆ రోడ్ కూడా పగిలిపోతుంది. సో మంచి కనెక్టివిటీ ఉండేటట్టు చూస్తా. అండ్ మా దగ్గర పవర్ అంతా కరెక్ట్ ఉండదు సార్. అంటే కొంచెం పెద్ద వర్షం పడితే కరెంట్ వెళ్ళిపోతుంది. పవర్ కట్ అవుతుంది. సో పవర్ కట్ అయినప్పుడు ఏమవుతుందంటే పురుగు అంటే లైక్ పాములు రావడం పురుగు అది చాలా కామన్ అవుతుంది. సో అదేం చేస్తా అంటే ఒక స్టేబుల్గా కరెంట్ ఉండేటట్టు అయితే జనరేటర్ పెట్టేయడమా ఆర్ఎల్స్ లేకపోతే మా వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తాను సోలార్ లైట్లు ఉంటాయి అలాంటిది ఇంట్రొడ్యూస్ చేస్తా అని చెప్పా. సో ఇక్కడ ఇది అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ ఒక బాబు కొంచెం పెద్దగా అయిన తర్వాత చదువుకోవాలి కాబట్టి మా దగ్గర స్కూల్ ఉంది. బట్ స్కూల్కి ఎవరు టీచర్ లేరు. గవర్నమెంట్ స్కూల్ ఉందా? ఉంది. మా సైడ్ తండాలో ఉంది. మాకు 2 తండాలు ఉంటాయి. ఆ తాండా ఎంత దూరం మీ ఒక 1 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓకే. సో సైడ్ తండలో మా పిల్లలు అంటే సైడ్ తండకి వెళ్ళాలి. కానీ అక్కడ స్కూల్లో టీచర్ లేరు. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఆ స్కూల్కి కొంచెం రినోవేషన్స్ అలాంటివి పెట్టించి మంచి బోర్డు పెట్టించి సో ఫస్ట్ బేసిక్ స్కూల్ అక్కడ ఆ తండలో స్కూల్ అది కూడా నేను వెళ్ళలేదు ఆ స్కూల్కి. అప్పుడు ఆ స్కూల్ అసలు ఇదే అయితే లైక్ దానికి టీచర్ లేరు. అలానే డైరెక్ట్ మేము విలేజ్కి వెళ్ళేటోళ్ళం. సో ఇప్పుడు ఆ స్కూల్ ఫస్ట్ ఆ స్కూల్ మంచి రినోవేట్ చేయించి అక్కడ చదివిస్తామని చెప్పాం. అలా చెప్పా. దెన్ ఆఫ్టర్ ఇక ఇలా ఎడ్యుకేషన్కి వచ్చేసి హెల్త్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ మా వాళ్ళందరికీ నేనే ఇఫ్ పాసిబుల్ నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళకి ఏమేమి చదవాలి ఏమేమి చదివించి నేను చెప్తాను చెప్పా. తర్వాత మా వాళ్ళందరికీ మా ఇది ఉంటుంది కదా మా తండ వాళ్ళందరి కోసం తాగడానికి వాటర్ లేదు. అంటే మా తండలో ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఇష్యూ ఉంది. మీ తాండాలో కిడ్నీ మా 7 ఇళ్ళు ఉంటాయి. వాటర్ ప్రాబ్లం ఉంది. సో ఫస్ట్ వాటర్ కోసం అని చెప్పేసి ఆ ట్యాంక్ కట్టించి దాని కింద ఒక చిన్న ప్యూరిఫైర్ పెట్టిస్తాం మేడం అని చెప్తే సో ఏం చేస్తామంటే మీ విలేజ్ని సూపర్ విలేజ్లో మార్చుకోవాలనుకుంటున్నాం అంటే సూపర్ విలేజ్ కాదు మేము లివబుల్ విలేజ్లో మార్చుకుంటా అని చెప్తే ఓకే డన్ నైస్ అని చెప్పారు. ఓకే.